శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నక్షత్రాలలో మొదటిది అశ్విని. మనం అనుసరించే చాంద్రమానం ప్రకారం ఈ అశ్విని నక్షత్రంతో మొదలయ్యే మాసం ఆశ్వయుజ మాసం. ఇది శరత్కాలం. సంవత్సరం అంతా ఆరాధిస్తే వచ్చే ఫలం ఒక్క ఈ శరత్కాల నవరాత్రులలో శరన్నవరాత్రులలో ఆరాధిస్తే వస్తుంది. వేద సాంప్రదాయంలో శరత్తు నుంచి సంవత్సరాన్ని లెక్కిస్తారు. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అని శరత్తుల గురించే ప్రస్తావన ఉంది వేదంలో. శరత్కాలంలో వర్షాలతో నిండిన నదులు బురద అడుగుకి చేరి తేట తేట నీరు స్వచ్ఛంగా పైకి తేలే సమయం. తమో రజో గుణాలనే బురద దిగిపోయి స్వచ్ఛమైన శుద్ధ సత్వగుణం పైకి తెచ్చుకునే అనువైన సమయం. శుద్ధ సత్వమే ప్రసన్నత, ప్రసన్నతాభావమే శరత్. సృష్టిలో ఉద్ధృతమవుతున్న నకారాత్మక శక్తులను అణిచి అమ్మవారి కరుణామృతం ధారగా కురిసే ఈ నవరాత్రులను సద్వినియోగం చేసుకున్న వారి జన్మ ధన్యం. అమ్మవారి నవరాత్రులు త్వరలో మొదలవబోతున్నాయి. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందేందుకు మనకున్న సువర్ణ అవకాశం ఇది. ఈ నవరాత్రులలో మనం అమ్మని నిష్టగా శ్రద్ధాభక్తులతో పూజిస్తే మామూలు రోజుల్లో పూజించే కన్నా 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. దుర్లభమైన కార్యాలు సాధించాలన్నా, ఘోరమైన కష్టాల కడల నుంచి బయటపడాలన్నా, న్యాయంగా మనమైన వాటిని దుర్మార్గులు కబలిస్తుంటే మనం ఆశ్రయించవలసింది దుర్గమ్మనే. దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించి దుర్గ అయిందని దేవీ భాగవతం, దేవీ మహాత్యం తెలియచేస్తున్నాయి. దుర్గా దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. సాక్షాత్ వేదాలు, ఉపనిషత్తులు శరణు వేడుతున్నాం అనే మాట ఎక్కువ చెప్పింది అమ్మ దగ్గరే. శరణ్యే అంటేనే ఆశ్రయశక్తి. యస్యాః పరతరం నాస్తి శేష దుర్గా ప్రకీర్తిత. ఎవరిని మించిన పరతత్వం లేదో ఆవిడే దుర్గా అని అథర్వ శీర్షవాక్యం. దుమ్ అంటే పాపం. పాపాన్ని హరించే తల్లి కనుక దుర్గా అన్నారు. కేవలం పాపాలే కాదు, దుహ్ శబ్దంతో ఏ దుర్యోధన దుశ్శాసన లక్షణాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసిపారేస్తుంది అమ్మ. దుఃఖం, దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దుర్భాగ్యాలను కూడా తొలగించేస్తుంది తల్లి. దేవీ సప్తశతిలోని దుర్గే స్మృత మంత్రంలో దారిద్ర్య దుఃఖ భయహారిణిగా అంటే దరిద్రాన్ని తొలగించడంలో కూడా సుప్రసిద్ధురాలు. అంతేనా, దుర్లభమైనవి, దుస్సాధ్యమైన వాటిని సదాచారులకు మార్గం సుగమం చేసి సుసాధ్యం చేసి చూపించే తల్లి దుర్గా. దేవీ మహాత్యంలో అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే అంటే కాకులు దూరని కారడవుల్లో చిక్కుకుపోయి దారి తెలియకున్నా, శత్రువులు చుట్టుముట్టిన, సమస్యలు చుట్టుముట్టిన దుర్గమ్మ అని శరణు వేడితే వెంటనే ఆ తల్లి మనల్ని రక్షిస్తుంది. ఎటువంటి సమస్యల నుంచైనా దాటించగలిగేది కనుక నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అన్నారు. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. ఈ ఉపనిషత్ మంత్రాలే మనకు లలితానామాలుగా సామాన్యులకి కూడా అందుబాటులోకి వసిన్యాది వాగ్దేవతల ద్వారా తీసుకురాబడ్డాయి. భవభీతుడనైన నేను ఈ సంసార సాగరాన్ని దాటలేకున్నాను తల్లి అని వేడుకుంటే సుతరసి తరసే నమః. ఆవిడ నల్లేరు మీద బండి నడకల సులభంగా సంపూర్ణంగా దాటించి గట్టెక్కిస్తుంది. దుర్గమ్మను నవరాత్రులలో విశేషంగా ఆరాధించిన, దుర్గామంత్ర సాధన చేసిన జీవితం నవరాత్రులకు ముందు, నవరాత్రుల తర్వాత అన్నట్లుగా ఉంటుంది. దుర్గా విద్యను వసిన్యాది వాగ్దేవతలు లలితానామాల్లో, ఇప్పుడు చెప్పబోయే నామాల్లో పొందుపరిచారు. కేవలం ఈ నామాలతో అమ్మవారిని ఆరాధించిన సంపూర్ణ దుర్గా ఉపాసన చేసినంత ఫలితం ఉంటుంది. ఆ నామాలేంటో తెలుసుకుందాం.
దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత. దుర్లభ అంటే అసలు దొరకనిది కాదు, సాధన చేస్తే గాని దొరకనిది అని. సాధన చేయకుండా అమ్మ అనుగ్రహం పూర్తిగా దొరకదు. దుర్గమ అంటే చేరుకోవడానికి అత్యంత కఠినమైనది. సాక్షాత్ త్రిమూర్తులే అమ్మవారి మణిద్వీపానికి వెళ్తే మొదటి ప్రాకారం దగ్గరే ఆపేశారు. ఎవరు మీరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులం అని వారు చెప్పగా, ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ మహేశ్వరులు అంటే అప్పుడు విష్ణువు శ్వేత వరాహ కల్పంలో వరాహ రూపం ధరించిన విష్ణువుని అని చెప్తే అప్పుడు వారు ఓ 28వ విష్ణుదేవుల అని చెప్పి మణిద్వీపంలోనికి దారిచ్చారు. వారి పరిస్థితే అలా ఉంటే మరి మన పరిస్థితి? ఆవిడ భక్త సులభ అంటే భక్తులకు మాత్రమే సులభంగా చేరగలిగేది, పొందగలిగినది. కాబట్టి దుర్గమ అయిన ఆవిడ మనకి దుర్గమ్మ అయింది. దుర్గమ అంటే కోట అని సామాన్య అర్థం. మామూలు కోటలో ఉంటేనే ఎంతో క్షేమంగా ఉంటాము, రక్షణ ఉంటుంది. మరి అది అమ్మవారి కోట అయితే మరెంత రక్షణ, క్షేమం ఆలోచించండి. ఎటువంటి కష్టాలు, శత్రు బాధలు మనల్ని చేరలేవు. దుర్గా అంటే ఏ పరతత్వాన్ని తలుచుకోవటమే దుర్లభమో, చేరటం దుర్గమమో ఆవిడే దుర్గ. మన మార్గం, గమ్యం అంతా దుర్లభంగా, దుర్గమంగా, అగమ్యగోచరంగా ఉంటే దుర్గమ్మ అని తలుచుకోవాలి. ఏదైనా సమస్య పరిష్కారానికి ఎంతకీ ఆలోచన రాకుంటే దుర్గమ్మ అని తలుచుకుంటూ ఉంటే చిక్కుముడిని విప్పేస్తుంది. దుస్సాధ్యమైన వాటిని సులభతరం చేసేది, దుర్మార్గాన్ని దునుమాడేది దుర్గ. దుర్లభమైన, దుర్గమమైన పరతత్వమే దుర్గ. అటువంటి దుర్గాదేవిని ఉపాసిస్తే వచ్చే ఫలితం దుఃఖహంత్రి, సుఖప్రద. ఖం అనే శబ్దానికి ఇంద్రియాలు, ఆకాశం, అనుభవం అని అర్థం. భరించలేని అనుభవం దుఃఖం, హాయిగా ఉండే అనుభవం సుఖం. ఏ దుఃఖం తొలగితే మరి ఇతర దుఃఖాలు రావో ఆ దుఃఖాన్ని అత్యంతిక దుఃఖం అంటారు. అమ్మవారు దాన్ని తీసివేస్తారు. అత్యంతిక దుఃఖనాశనం అంటే మోక్షం అని అర్థం. దుఃఖే నాత్యంతశ్చరతి, దుఃఖం యొక్క సంపూర్ణ నాశనమే మోక్షం. మహాయోగులకే కష్టమైన దానిని అమ్మ భక్తులు సులభంగా పొందగలరు. ఇహలోక సుఖాలన్నీ భ్రాంతి సుఖాలు. అమ్మ ఈ సుఖాలను కూడా ఇచ్చి చివరికి అసలైన ఆనందం అంటే ఏమిటో, భ్రమానందానికి బ్రహ్మానందానికి తేడా తెలియచేస్తుంది అమ్మ. ఆ ఆనందం పరమ పదాద్య అంటే దానిని మించిన ఆనందం లేదు అని ఉపనిషత్ వాక్యం. దుష్ట దూర అంటే దుష్టులకు దూరంగా ఉండేది అని మాత్రమే అర్థం కాదు. తన బిడ్డ ఎంత దుష్టుడైనా అమ్మ వారిని దూరంగా పెట్టదు కదా. సర్వవ్యాపినైన అమ్మ మంచోడికైనా దుష్టుడికైనా వాడి శరీరం కంటే దగ్గరగా ఉండే పరతత్వమైన ఆత్మస్వరూపం అమ్మ. అసలైన నేనుగా తాను లోపలే విరాజిల్లుతూ ఉంటుంది. ఎవరైతే అంతర్ముఖులవుతారో వారికి అత్యంత సన్నిహితంగా ఉండేది అమ్మ. ఎవరైతే కనిపించే బాహ్య ప్రపంచమే నిజమనే భ్రమలో జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి అమ్మవారు చాలా దూరంగా ఉంటుంది. బహిర్ముఖత్వమే దుష్టత్వం. ఎంతసేపు ప్రాపంచిక విషయాలపై మనసు లగ్నం చేస్తూ ఉంటారో అటువంటి దుష్టత్వాన్ని కలిగి ఉన్నవారికి దూరంగా ఉంటుంది. అంటే ఇలాంటి వారు ఎన్ని పూజలు, సాధనలు చేసినా అమ్మ చిక్కదు వీరికి. తద్దూరే తద్వంతికే తదేజతి తన్నైజతి అని ఈశావాస్యోపనిషత్ వాక్యం. అంటే అత్యంత సమీపంలో ఉన్నది అదే, అత్యంత దూరంలో ఉన్నది కూడా అదే. కుతర్కాలతో సమయాన్ని వృధా చేసే మూఢమతులకు అమ్మ దొరకదు, దూరంగా ఉంటుంది. శాస్త్ర విరుద్ధ ఆచారం శమయతీతి దురాచార శమని. అంటే శాస్త్ర విరుద్ధమైన ఆచారాలు ఏవైనా సరే దురాచారాలే. తెలుసో తెలియకో అటువంటి దురాచారాలు పాటించి ఉంటే వాటి ప్రభావాన్ని తొలగించి దోషవర్జిత, ఎటువంటి దోషములు లేని తల్లి
మన అన్ని దోషాలను తొలగించేస్తుంది. ఇదే దుర్గాదేవి యొక్క ఉపాసన ఫలం. ఇక నవరాత్రుల్లో దుర్లభమైన దుర్గమమైన దుర్గమ్మ అనుగ్రహాన్ని ఇచ్చి మన సకల దుఃఖాలను తొలగించి శాశ్వత సుఖాన్ని ప్రసాదించి దుర్గాదేవి ఉపాసనా ఫలితాన్ని ఇచ్చే అమ్మవారి నామ మంత్రం తెలుసుకుందాం. ఓం హ్రీం దుం దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జితాయై నమః. మాకస్సలు సమయం లేదు, నియమనిష్టలు మా వల్ల కాదు, కానీ అమ్మవారిని నవరాత్రులలో పూజించుకోవాలి అనుకునేవారు ఈ మంత్రాన్ని నిత్యం నవరాత్రులలో కనీసం 108 సార్లైనా జపించుకోండి. ఇతర నియమాలు లేకపోయినా పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోండి. ఈ నామమంత్రాన్ని కూడా నియమనిష్టలతో జపించుకుంటూ ఉంటే దుర్గా ఉపాసనా ఫలితాన్ని అమ్మవారు తప్పక ప్రసాదిస్తారు. కాస్త సమయం వెచ్చించగలిగిన వారు నవరాత్రులు నియమబద్ధంగా దీక్షతో ఉండేవారు, దుర్గా దీక్షదారులు మరియు సాధనాపరుల కోసం అత్యంత రహస్యమైన దుర్లభమైన కనకదుర్గా మంత్రాన్ని ఉపదేశించబోతున్నాను. ఈ మంత్ర సాధన వల్ల కష్టాలు తొలగటమే కాదు, అమ్మవారి కోటలో ఆశ్రయమే కాదు, లక్ష్మీ స్వరూపంలో సిరి సంపదలకు నెలవైన అమ్మవారి ఖజానా తాళం చెవులు మీకు ఇవ్వబడతాయి. నిష్టగా అమ్మవారు మెచ్చేలా సాధన చేసిన వారికి ఖజానా తెరవబడుతుంది, కనకధార కురుస్తుంది, ఆకస్మిక ధనప్రాప్తి తథ్యం. అయితే ఈ మంత్రాన్ని ఈ ప్రస్తుత 2023 సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరంలోని ఆశ్వయుజ మాసంలో దసరాతో కలిపి 10 రోజుల పాటు దీక్షగా ఎవరైతే సాధన చేస్తున్నారో వారికి నా జపఫలం ధారపోస్తూ నేను సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. కాస్త తెలుగులో చెప్పండి స్వామి అంటారేమో. అంటే ఈ దసరా అయ్యాక ఈ మంత్రం చేద్దామనుకుంటే అది ఫలించదు, కీలనం అంటే లాక్ అయిపోతుంది. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. రోజుకి కనీసం 1000 జపం చేస్తారో అంతకు మించి చేస్తారో మీ ఇష్టం. ఖజానా మీ ముందు ఉంచుతున్నాను. సిద్ధమంత్రం ఛానల్ సబ్స్క్రైబర్స్ను మాత్రమే సంకల్పంలో చెప్పుకుంటున్నాను. కాబట్టి ఇది మన ఛానల్ సభ్యులకు మహదావకాశం. ఈ మంత్ర సాధనకు అంగన్యాస కరన్యాసాదులు ఏమీ లేవు, ధ్యాన శ్లోకం కూడా అవసరం లేదు. బెజవాడ కనకదుర్గమ్మ ఫోటోని తదేకంగా కనురెప్ప కొట్టకుండా వీలైనంతసేపు చూస్తూ కళ్ళు కొంచెం స్ట్రెయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యే సమయానికి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న అమ్మ రూపం మీకు లీలగా కనిపిస్తుంది. ఇదే ఈ సాధనకి ధ్యానం. ఈ సాధనకి ఇలాగే చేయాలి. ఎర్రని దుస్తులు ధరించి జపానికి పగడాల మాల, రెడ్ హకీక్ మాల లేదా ఎర్ర పూసల మాల, తామర పూసల మాల కానీ వాడవచ్చు. ఎర్రని ఆసనంపై తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చుని ఈ మంత్ర జపాన్ని చేయాల్సి ఉంటుంది. ఆవునేతి దీపం జపం అయ్యే వరకు వెలుగుతూ ఉండాలి. మీ నిత్య పూజ, పంచోపచార లేదా షోడశోపచారాలతో అమ్మని పూజించి నివేదనలు అయిన తర్వాత ఈ జపాన్ని ప్రారంభించండి. ఈ సాధన కోసం సపరేట్గా నైవేద్యాలు ఏమీ అక్కర్లేదు. మీరు నిత్య పూజలో నివేదించినది చాలు. ఈ నవరాత్రులు దశమితో కలిపి 10 రోజులు సాధన చేసేవారు నిత్యం ఉదయం సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి. తల స్నానం అవసరం లేదు, మామూలు స్నానం సరిపోతుంది. సాత్విక ఆహారం ఒక పూటే తినాలి. అందులో కూడా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి నిషిద్ధం. బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం అంటే నేలపైన చాప వేసుకుని నిద్రించాలి. అనారోగ్యంతో ఉన్నవారు, శరీరం సహకరించిన వారు ఈ సాధన చేయకండి. ఇంతకు ముందు చెప్పిన నామమంత్ర సాధన మీరు చేసుకోవచ్చు. ఈ సాధనలో ఉన్నన్ని రోజులు స్త్రీలను పరదేవతా స్వరూపంగా చూడాలి. అంటే అది మగవాళ్ళకే కాదు, స్త్రీలకు కూడా. అత్తగారు కోడల్ని, కోడలు అత్తగారిని, ఇతర స్త్రీలను కూడా పరదేవతలాగే చూడాల్సి ఉంటుంది. విసురుకున్నా, కసురుకున్నా, కోపగించుకున్నా ఈ సాధన వ్యర్థం. మీ చిత్తశుద్ధి, శ్రద్ధాభక్తులను బట్టే సాధనా ఫలం ఉంటుందని గ్రహించండి. జపం ప్రారంభించే ముందు ఉద్ధరణితో
కుడి అరచేతిలో నీరు తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని, తల్లి నీ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండేలా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకోండి. ఆ నీటిని ఒక రాగి ప్లేట్లో విడవండి. సంకల్పంలో మీ సమస్యల కోరికల చిట్టా మటుకు బయటకు తీయకండి. అన్నీ అమ్మకు తెలుసు అన్న భావన మీకు బలంగా ఉంటే ఏమీ అడగక్కర్లేదు. ఏది అవసరమో అది తప్పక అమ్మవారు ఇస్తుంది. ఆ చల్లని తల్లి చూపు మనపై పడేలా సాధన చేయాలి, అంతే. ఇప్పుడు ఇంకా వెన్ను నిఠారుగా ఉంచి నాతో పాటు 3 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. ఇదే ఉపదేశం. ఓం శ్రీం దుం దుః క్లీం కనక భార్గవి కనక దుర్గే కనకధారా శ్రియై నమః. ఓం శ్రీం దుం దుః క్లీం కనక భార్గవి కనక దుర్గే కనకధారా శ్రియై నమః. ఓం శ్రీం దుం దుః క్లీం కనక భార్గవి కనక దుర్గే కనకధారా శ్రియై నమః. ఈ సాధనని 2 పూటలా చేయవచ్చు. కోరిన వాళ్ళు 3 పూటలా కూడా చేసుకోవచ్చు. సాధనలో ఉన్న అన్ని రోజులు మందార పూలు, తులసి దళాలు, మారేడు దళాలతో కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. నిత్యం ఒకే సమయంలో జపాన్ని ప్రారంభించేలా చూసుకోవాలి. కళ్ళు తెరిచి కూడా ఈ మంత్ర జపం జపించవచ్చు. అయితే కళ్ళు తెరిచి దిక్కులు చూడకుండా కనకదుర్గమ్మ ఫోటోను మాత్రమే చూస్తూ జపించండి. కళ్ళు కాస్త స్ట్రెయిన్ అవగానే కళ్ళు మూసుకొని జపించవచ్చు. ఇక ఇతర నియమాలు ఏమీ లేవు. అడ్డు ఉన్న స్త్రీలు అంటారేమో, వారస్సలు ఈ సాధన చేయకండి. మొత్తం ఈ నవరాత్రులు సాధన చేయగలిగిన వారే ఈ సాధనని మొదలు పెట్టండి. ఈ సాధనకు మటుకు 3 రోజులు 5 రోజులు ఇలా కుదిరినన్ని రోజులు చేస్తామంటే ఈ సాధన ఫలించదు. జపం పూర్తి అయ్యాక మళ్ళీ నీటిని చేతిలో తీసుకొని జపాన్ని నీకు సమర్పిస్తున్నాను తల్లి అని ఆ నీటిని ప్లేట్లో విడవండి. ఆ నీటిని తీర్థంగా మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. ఎప్పుడూ జీవితంలో దుఃఖమే తప్ప సుఖపడింది లేకపోతే ఈ బ్రహ్మాస్త్రాన్ని నవరాత్రులలో ప్రయోగించండి. సిద్ధరహస్యమైన కనకదుర్గాదేవి మంత్ర సాధన చేసి కనకధారని అమ్మవారి కటాక్షంగా పొందండి. అమ్మవారి అనుగ్రహంగా సుఖ సంతోషాలతో కూడిన జీవితంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతోగండి. కేవలం సిద్ధులకు మాత్రమే తెలిసిన ఈ సిద్ధరహస్య మంత్ర సాధనని తెలుసుకున్న సిద్ధమంత్రం ఛానల్ సభ్యులు ఎంతో ధన్యులు. ఉచితంగానే మంత్ర సాధన లభిస్తున్నాయి కదా అని తక్కువగా చూడకుండా శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో ఈ సాధన చేసి తరించండి. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.